హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నానండి. బికాజ్ దాని రీజన్ కూడా ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇంట్లో కొంచెం పనుల వర్క్స్ తోటి నేను బిజీగా ఉన్నాను. దానివల్ల ఎక్కువగా వ్లాగ్స్ అనేవి షూట్ చేయలేదు. బికాజ్ షూట్ చేయడానికి నాకు ఇంట్లో పని వేరే అదర్ వర్క్స్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి వ్లాగ్ అనేవి పెండింగ్ పడిపోయినాయి. వేరే అదర్ వీడియోస్ అనేవి మీకు వేశానండి. సో ఈరోజు ఏంటంటే కొంచెం కేక్ రెసిపీ, ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నారని చెప్పేసి పిల్లలు, మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రెడీమేడ్ కేక్స్, అది బ్రిటానిక్ కేక్ ఉంటుంది చూడండి, అవి తెచ్చుకున్నాము. సో అవి మళ్ళీ వాళ్ళ డాడీని అడుగుతుంటే పర్లేదులే నేను చేస్తానని చెప్పి ఫస్ట్ షుగర్ పౌడర్తో స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం ఏంటో ఇవాళ అనవసరంగా ఆలోచించి ఆ దాల్చిన చెక్క కొంచెం 2 వేసుంటే సరిపోయేది. కొద్దిగా నేను వేసినవి ఎక్కువైనాయి అండి. ఒక చిన్న కప్పుతోటి ముందు పంచదార తీసుకున్నాను. దానికి ఒక 2 గుడ్లు మనము ఇందులోనే వేసేస్తే అన్నీ మిక్స్ అయిపోతాయి కదా. ఇది ఫస్ట్ టైం అండి ఇలా చేయడము. మామూలుగా అయితే బౌల్లో మనం విడివిడిగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది కేక్. బట్ దీని యొక్క రిజల్ట్ కూడా నాకు అంత అంటే సో గ్రేట్గా ఏం రాలేదు. జస్ట్ నార్మల్గా పిల్లలు కావాలి అంటే ఊరికే ఎక్కువ సమయం లేనప్పుడు మీరు క్విక్గా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. ఖాళీ ఉంటే రెగ్యులర్గా మనం ఎలా చూపిస్తామో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గిన్నెల్లో కలుపుకోవడం అలా చేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది. సో పంచదార అంతా గిన్నెకి మూతకి మెత్తగా ఉంది కదా, సరిగ్గా రావట్లేదని నేను అలా పాలతోటి ఒక గ్లాస్ పాల వరకు తీసుకున్నానండి. ఇదంతా ఏంటంటే ఓ కొలతలతో కాకుండా కొంచెం దగ్గరగా నేను ఒక 2 కప్పులు మైదా పిండికి 1 కప్పు పంచదారలాగా తీసుకుని ఫస్ట్ అది గ్రైండ్ చేసి దాంట్లో నూనె, కొంచెం ఒక గ్లాస్ పాలు, అంటే మీరు తీసుకున్న చిన్న కప్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్లో అలాగా దాంతో సరిపోయే విధంగా ఆలోచించి పాలు వేసేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఫుల్గా ఆయిల్ వేసేసి అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం వెనీలా ఎసెన్స్ డ్రాప్స్ కూడా వేసేసాను. ఇవన్నీ ఏంటంటే మనం పిండి ఒట్టిగా వేస్తే మిక్సీ పైకంతా పౌడర్ లేసినట్టుగా అవుతుంది కాబట్టి ముందు కొంచెం స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేసి తర్వాత మనము మిక్సీ చేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. మనం ఇవన్నీ వేసాక ఎక్కువసేపు మిక్సీ చేయకూడదండి. జస్ట్ అట్లా లైట్గా ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది. ఇలా ఇదేంటంటే 1 పాట్ సింగిల్ పాట్ రెసిపీ లాగా 1 పాట్ కేక్ రెసిపీ అని అనొచ్చు. అన్నీ సింగిల్ దాంట్లో మనం వేసేసి ఒకసారి తిప్పేస్తాము. బట్ ఇందులో నేను బేకింగ్ పౌడర్ వేయడం అనేది మర్చిపోయానండి. సో యాక్చువల్గా అవన్నీ తెచ్చినప్పుడు సర్దాను, ఎక్కడ పెట్టానేమో. పాత ఇంట్లో అయితే ఈ బేకింగ్ రిలేటెడ్ అన్నీ ఎదురుగా ఒక షెల్ఫ్లో పక్కన పెట్టడం వల్ల అన్నీ నాకు అందుబాటులో ఉండేవి, టక మిక్స్ చేసేసేదాన్ని. సో ఇక్కడ ఇంటికి వచ్చేసరికి కొంచెం అలవాటు తప్పింది కదా, నాకు ఆ పౌడర్ డబ్బా దగ్గరికి వెళ్ళడం గుర్తు రాలేదు. దానివల్ల కేక్ బాగా వచ్చింది, కొంచెం ఫ్లఫీనెస్ అనేది తగ్గింది. ప్లస్ మనం మిక్సీ జార్లో వేసాం కదా. అండ్ ఓవెన్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఇవాళ చూపిస్తానండి. ఓవెన్ ఆన్ చేసిన తర్వాత మనకి కన్వెక్షన్ మోడ్ ఉంటే ఫస్ట్ ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేశాక జస్ట్ స్టార్ట్ అనాలి అంతే. ఇప్పుడు ప్రీ హీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది మనకి ప్రీ హీట్ అవ్వడానికి, మనం వెయిట్ చేయాలి. సో ఇట్లా మిక్స్ చేసుకునే లోపలే మనం అంతా మిక్స్లోనే కాబట్టి అది ఆన్ చేసి పెట్టుకుని ఈ ప్రాసెస్ ఇక్కడ చేసుకోవచ్చు. సో నేనేంటంటే మళ్ళీ నాకు కెమెరా అటు ఇటు ఇబ్బంది అవ్వద్దని చెప్పి ఫస్ట్ మిక్సింగ్ అంతా చేసి రెడీగా పెట్టుకొని బౌల్లో వేసేసాను. అడుగున బటర్ పేపర్ వేసానండి. మీకు బటర్ పేపర్ కూడా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది. స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ బటర్ పేపర్ అని టైప్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది. ఇంట్లో మీకు రెడీమేడ్ది లేకపోయినా మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది వేస్తే ఏంటంటే కేక్ అయిపోయిన తర్వాత అతుక్కోకుండా బౌల్ పల్చగా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా తర్వాత ప్రీహీట్ అయిపోయాక మనకి ఎన్ని డిగ్రీస్ పెట్టామో అన్ని డిగ్రీస్ 180 పెట్టాను, 30 మినిట్స్ పెట్టేశాను. సో ఇక అందులో పెట్టేసి వదిలేసామంటే టైమర్ నడుస్తూ 30 నిమిషాలు అయ్యాక అయిపోతుంది. లేదు అంటే ఒక 25 నిమిషాలు పెట్టి తర్వాత చూసుకుని కావాలంటే ఇంకొక 3-4 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకోండి. ఫైనల్గా అంతా ఎగ్ అవన్నీ వేసాం కదా, మిక్సీ జార్ మళ్ళీ స్మెల్ వస్తుందని ముందే కొంచెం డిష్ లిక్విడ్ వేసేసి అట్లా ఊపేసి ఆ నీళ్ళు విడిగా పారిపోయాలండి. సింక్లో వేస్తే మళ్ళీ మిగతా గిన్నెలకి స్మెల్ వస్తుందని నేను జస్ట్ షేక్ చేసి పక్కన పెట్టాను. సో ఎప్పుడైనా కూడా మిక్సీ జార్స్ ఇట్లాంటి బ్లెండర్స్ వాడేటప్పుడు వెంటనే వాష్ చేసేసుకుంటే అవి మనకి కొంచెం కొత్తగా చాలా రోజులు ఉంటాయి, తొందరగా పాడవకుండా. అండ్ ఇప్పుడు ఎందుకు ఏ రీజన్ వల్ల నేను వ్లాగ్స్ అనేవి లేట్ చేశానంటే, మేము ఇంట్లోకి అంటే చెప్పాము కదండి కొత్త హౌస్ అని చెప్పేసి. సో ఈ కొత్త హౌస్ వల్ల ఏమైందంటే కొన్ని వర్క్స్ అనేవి ఇప్పుడు ఆల్రెడీ పాత వాళ్ళు ఉంటే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి మనం యాజ్ యూజువల్ రావడం కొంచెం నీట్గా క్లీన్ చేస్తే దిగిపోవడం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మాకు డోర్స్కి డోర్ స్టాపర్స్ లేవు. సో కొంచెం పైన ఫ్లోర్ కదా, గాలి వచ్చిందంటే ఊరికే తలుపులు పడిపోతూ ఉన్నాయి. సో మా ఓనర్స్కి చెప్పాము. అండ్ ఇక్కడ చేయించిన నేను ఒక అర్థం లేని పని ఒకటి చెప్తాను. యాక్చువల్గా ఈ మెష్ డోర్కి చిన్న లాక్ లాగా ఇచ్చారు. బట్ నాకు కిచెన్ సైడ్ డోర్ ఏంటంటే కొంచెం గాలి ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు అన్ని డోర్లు తీసి ఉంచుతాం కదా, దాన్ని ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది.
సో మళ్ళీ అలా ఓపెన్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇది తీసేసి కిచెన్కి పెట్టండి అని అన్నాను. ఇదేంటంటే మనం డోర్ తీసినా కూడా మెష్ డోర్కి లాక్ లాగా చిన్న లాక్ లాగా ఉంటే సేఫ్టీ బాగుంటుంది. బట్ నేను కన్వీనియన్స్ ఆలోచించాను తప్పితే సేఫ్టీ ఆలోచించలేదు. మా వారు ఇంటికి వచ్చాక నువ్వు ఇలాంటి పని చేసావేంటి, ముందు అసలు మెయిన్ డోర్ కదా ఇంపార్టెంట్ ఉండాల్సింది, కిచెన్ డోర్కి ఎందుకు పెట్టించావు అని అరిచారు. సో మళ్ళీ రిక్వెస్ట్ చేశాను ఓనర్స్ని, అయ్యో ఇలా జరిగిందండి, ప్లీజ్ మళ్ళీ ఈ అదర్ 2 డోర్స్కి కూడా ఫ్రంట్ డోర్కి మెష్ డోర్ బాల్కనీ డోర్ కావాలంటే ఓకే అన్నారు. అండ్ మీరు చెప్పినట్టుగా ప్లాస్టిక్ దాంట్లోంచి తీసేసి సెరామిక్లో పెట్టేశాను మనీ ప్లాంట్ అనేది. అండ్ ఇక వాళ్ళంతా వర్క్ చేస్తూ ఉంటే మా అబ్బాయి కూర్చొని లోపల ఏవో ఎక్స్పెరిమెంట్స్ ఏవో చేస్తూ ఉన్నాడు. సో మొన్న అంతా కూడా ఈ వర్క్స్ వీళ్ళు రావడం వల్ల నా డే అయిపోయిందండి. సో ప్లస్ నాకు ఇంట్లో కూడా కొంచెం వర్క్ అడిషనల్గా పడుతుండడం వల్ల అవంతా చేసుకున్నాను. ఇవి మీరు చూసారు కదా, కార్పెంటింగ్ వర్క్ అంటే మొత్తం చెక్క పొడి ఇవంతా ఉంటుంది కాబట్టి ఇవంతా చాలా టైం పట్టింది. అండ్ బయట ఆల్రెడీ గోద్రేజ్ లాక్ ఉన్న ఇట్లా కొంచెం అదర్ లాక్ అడిగాము. సో అది కూడా తెచ్చేసి పెట్టారు. వినాయకుడు ఉన్నటువంటి లాక్ చాలా బాగుంది ఇది కూడా. సో ఈ వర్క్ ఇలాంటి చిన్న చిన్నవన్నీ నోట్ చేసి వాళ్ళకి చెప్తే మనకు వర్కర్స్ రావాలి కదా, సో దానివల్ల డిలే అయింది. ఇది నేను చక్కగా కిచెన్ సైడ్ పెట్టించి బాగుందని మురిసిపోయాను, కానీ తర్వాత ఆలోచిస్తే అయ్యో అనిపించింది. మళ్ళీ రిక్వెస్ట్ చేసాము, అవి మళ్ళీ ఎప్పుడో తెచ్చి పెడతారు. సో అది తెచ్చినప్పుడు అవి 2 పెట్టించుకోవాలి. అండ్ ఇంకా అయితే కిచెన్కి కూడా పెట్టాల్సిన గ్రిల్ వర్క్ కూడా బయట ఉందండి. సో ఇన్ని రోజులు ఆ డోర్ స్టాపర్స్, డోర్ ఎక్స్ట్రా సేఫ్టీ లాక్స్ లేక ఇబ్బంది పడ్డాము. సో ఆ రాయి అవతల ఒక రాయి అది మళ్ళీ గీతలు పడకుండా దాన్ని ఒక క్లాత్ బ్యాగ్లో చుట్టి అడ్డం పెట్టుకోవడం ఇట్లా చేసాము. ఫైనల్గా అయితే ఇవన్నీ అయిపోయినాయి. సో అదండి, ఈ వర్క్స్ అనేవి ఇట్లా జరుగుతుండడం వల్ల ఇంట్లో నేను ఇక ఇంట్లో పని అవి పిల్లలు ఉండడం వల్ల కుదరలేదు వ్లాగ్ అనేది. ఇక ఎవరైనా వచ్చారంటే మా అబ్బాయిని మాస్క్ వేసుకుని పక్కన కూర్చోమంటాను, ఎందుకంటే వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటాడు. అండ్ ఇంకొచ్చేసి సెకండ్ వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వేరే గ్రిల్ పని చేయడానికి వాళ్ళు వచ్చారనమాట. సో ఆ రోజు ఏం పెద్ద ఎక్కువసేపు ఏం పట్టలేదు. మెయిన్ ముందు రోజే ఇట్లాగా మాకు పైన కొంచెం కావాలి, ఇట్లా సైడ్కి కావాలి అని కూడా అడిగాము. సో వాళ్ళు ఒప్పుకొని చేయించారు. సో ఆ రోజైతే చాలా సమయం తినేసింది. నిన్న వచ్చారండి వీళ్ళు. నిన్న వచ్చేసేసి ఆ గ్రిల్ చాలా రోజులైంది చేసి బయటే ఉంది. సో వచ్చి నిన్న ఫిక్స్ చేశారు. చాలా కష్టపడ్డారు. కొంచెం చిన్న వాష్ ఏరియా కదా, సో జాగ్రత్తగా తీసుకొచ్చి ఫిక్స్ చేసుకోవడమే చాలాసేపు అయింది. మన ఇంట్లో పని కంటే కూడా రెగ్యులర్గా ఇంకెవరైనా బయట వాళ్ళు వస్తే ఇంకెక్కువ సమయం మనకి టైం వేస్ట్ అయినట్టుగా అనిపిస్తుంటుంది, ఏదైనా పని ఆపేసినట్టుగా ఉంటుంది. సో మొత్తానికైతే వచ్చి అది కూడా చక్కగా వేసేసి మేకులై పెట్టేశారు. వాష్ ఏరియా సైడ్ కదా, ఓపెన్ సైడ్ కొంచెం నాకు సేఫ్టీగా ఉంటుందని అడిగితే ఓకే అన్నారు ఓనర్స్ వాళ్ళు. సో అది కూడా పెట్టించేశారు. సో ఇంకా నాకు కిచెన్ సైడ్ భయం ఉండదు, ఎందుకంటే పనంతా చూసుకుని ఒక్కొక్కసారి లేట్ నైట్స్ గిన్నెలు క్లీన్ చేసుకోవడం కానీ బట్టలు మిషన్ వేసుకోవడం అలా చేస్తూ ఉంటాను కదా. మీ అందరికీ తెలియదు కాదుగా, ఏదైనా యూట్యూబ్ వర్క్ ఉండి కొంచెం బిజీ ఉంటే నా పనులన్నీ నైట్కి షిఫ్ట్ చేసేస్తుంటాను. ఎక్కువగా క్లీనింగ్ వర్క్స్ అవి ఉన్నా కూడా నైట్ పెట్టేసుకుంటూ ఉంటాను, సో దట్ నాకు అడ్డం లేకుండా క్లీన్గా ప్రశాంతంగా చేసేసుకోవచ్చు అని. సో అది ముందు నుంచి ఉన్న హ్యాబిటే. ఇంకా ప్లగ్ పాయింట్ కూడా బయట ఒకటి ఉంది కాబట్టి దానికి ఫిక్స్ చేసుకొని వీళ్ళు ఇలా చేశారు. సో ఇంకా ఇంటికి సంబంధించి ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను హౌస్ టూర్ అనేది లేట్ చేస్తున్నానండి. మీలో చాలామంది అన్నారు, మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం మీరు అది మాత్రం చేయట్లేదు అని చెప్పేసి. సో కొద్దిగా ఈ చిన్న చిన్న వర్క్స్ అన్నీ అయిపోయి నేను కొంచెం కర్టెన్స్ కూడా మంచివి తెప్పించాలని అనుకుంటున్నాను. అండ్ కొన్ని చిన్న హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టాను. సో అవి కూడా వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఇంకొంచెం బ్యూటిఫై చేసి మీకు కిచెన్ కూడా కొద్దిగా సర్దుకోవాలండి. అంటే అన్నీ కబోర్డ్స్లో ఉన్నాయి కానీ ఒక ఆర్డర్లో పెట్టుకోలేదు. సో కిచెన్ కూడా కొంచెం మెస్సీగా ఉంది, దాన్ని సర్దుకొని ఇంట్లో కొంచెం నేను షో పీసెస్ ఆర్డర్ చేసి వచ్చిన తర్వాత ఆర్గనైజ్ చేసి నీట్గా మీకు నేను ఒకసారి హౌస్ టూర్ అనేది చేస్తాను. సో అందుకని డిలే చేస్తూ ఉన్నాను, వేరే రీజన్ అయితే ఏం లేదు. ఉన్న ఇల్లు చూపించేసాడు యాజ్ ఇట్ ఈజ్గా 5 నిమిషాల పనే అండి, పెద్ద ఎక్కువసేపు ఏం కాదు. మాదేం పెద్ద ఇల్లు కూడా కాదు, సింపుల్ 2 బెడ్రూమ్ హౌసే కదా. సో కొంచెం నేను అనుకున్నట్టుగా అరేంజ్మెంట్ అంతా చేసేసుకున్న తర్వాత నీట్గా షూట్ చేసి మీకు హౌస్ టూర్ అనేది వేస్తానండి. సో గజిబిజి హడావిడిగా వేయడం వల్ల యూజ్ ఏముంటుంది. సో అవి ఆర్గనైజ్ చేశాక ఎలా చేశానని చూపిస్తే కూడా మీకు కూడా కొన్ని మంచిగా ఐడియాస్ అనేవి కూడా వస్తాయి కదా. సో అంతే రీజన్, వేరే ఇంకేం లేదు లేట్ చేయడానికి. అండ్ ఫైనల్గా నైట్ వ్యూ ఇంత ఇలా ఉంటుంది మా ఇంటి దగ్గర. చాలా అసలు లైట్స్ ఏముండవు అనమాట ఇంకా అవతల సైడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ లైఫ్ అప్డేట్స్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్